చాలని చెప్పి అరవడానికి ట్రై చేశారు గట్టిగా. అవి కొంచెం ఎందుకో కావాలని అరుస్తున్నట్టు విలనిజం కావాలని చూపించినట్టు అనిపించింది. బట్ ఉన్నంతలో అందరిలో పోల్చుకుంటే ది బెస్ట్ యాక్టింగ్ ఎవరు చేశారంటే చైతన్యరావు గారు చేశారు. అండ్ స్టోరీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఘాటీస్ ఉంటాయి అనమాట, చాలా ఘాట్స్ ఉంటాయి, వెస్టర్న్ ఘాట్స్ అని, ఒరిస్సాకి ఆంధ్రాకి బార్డర్ లో. అక్కడ మొత్తం గంజాయే. సో గంజాయి పండిస్తూ ఉంటారు. ఆ గంజాయిని ఎలా స్మగ్లింగ్ చేస్తారు, వేరే వాళ్ళు ఒకళ్ళు కాంపిటీషన్ వస్తారు, ఆ గంజాయిని లిక్విడ్ రూపంలో మార్చి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు, ఎందుకు చేస్తున్నారు, ఏంటి, దానివల్ల అనుష్క అండ్ హీరో ఎంత ఎఫెక్ట్ అయ్యారు, ఆ ఘాటీస్ ఎంత ఎఫెక్ట్ అయ్యారు అనేది స్టోరీ, మెయిన్ స్టోరీ. సో చాలా థిన్ స్టోరీ లైన్, పెద్దగా ఏమీ లేదు. నేను సినిమా చూసిన తర్వాత అరే ఏంటి క్రిష్ గారు ఎంత దరిద్రంగా రాసుకున్నారు స్టోరీ అనుకున్నాను. బట్ రాసింది ఆయన కాదండి, రాసింది చింతకింది శ్రీనివాసరావు గారంట. ఆయన స్టోరీ రాశారు. జస్ట్ క్రిష్ గారు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మాత్రమే అనమాట. సో ఆయన స్టోరీలో పాపం ఇన్వాల్వ్మెంట్